వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారికి కొంత అసహనం అయితే కలుగుతుంది. ఎందుకు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులైతే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం ద్వారా ఆయనకి సంబంధించి మరిన్ని అప్డేట్స్‌ని కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. అయితే పులివెందులలో ప్రజా దర్బార్‌లో తోపులాట, ఆ తర్వాత ఇద్దరు గాయాలవ్వడం కూడా జరిగింది. అయితే ఇక్కడ జగన్‌కు సమస్యలు వివరిస్తున్నటువంటి ఒక దివ్యాంగుడు ఏం జరిగింది? అతనికి అక్కడ తోపులాట ఎందుకు? అసలు ఏంటి కథ అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎందుకంటే పెండింగ్ బిల్లుల గురించి అడుగుతున్నారు. అంటే ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా అన్నా అని కూడా బిల్లులు బకాయిల గురించి ప్రస్తావించినటువంటి ఎవరైతే బిల్లులు రావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారో అంటే పార్టీ నేతలతో కూడా వైసీపీ అధినేత అలాగే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. అంటే ఆయన్ని ఎప్పుడైతే అడిగారో వీళ్ళు తన సొంత నియోజకవర్గంలో, అది కూడా పులివెందులకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ జిల్లా అంటే పులివెందుల పర్యటనలో భాగంగా గురువారం ఆయన క్యాంప్ కార్యాలయంలో కూడా ప్రజా దర్బారు కూడా నిర్వహించారు. అలాగే ఉదయం 8 గంటలకు కార్యక్రమాన్ని కూడా ప్రారంభించగా అప్పటికే జగన్ కలిసేందుకు కూడా పార్టీ కార్యకర్తలు అలాగే ప్రజలందరూ కూడా తరలివచ్చారు. పలువురు నేతలు కూడా అలాగే గుత్తేదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో దాని తాలూకు బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అడిగారు. దీంతో జగన్కి కొంత అసహనం అయితే వ్యక్తం చేస్తూ ఇప్పుడు కూడా బిల్లులు అడుగుతారేంటి అంటూ కూడా చికాకు పడ్డారట జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 11 గంటల సమయంలో కొందరు జగన్ను కలవడానికి లోనికి దూసుకుపోయే ప్రయత్నం చేశారు. కార్యాలయం ద్వారా కూడా అక్కడ కొంత జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజా దర్బార్ కార్యాలయం దగ్గర కూడా కొంత తోపులాట జరిగింది. ఇందులో తలుపు పక్కన అద్దం కింద పడి పగిలిపోయింది. అద్దం ముక్కలుగా గుచ్చుకొని ఇద్దరు కూడా గాయాలయ్యాయి. గాయపడిన వారికి కొంత మస్తానమ్మ అనే మహిళ కూడా ఉందని కూడా అందులో జగన్ లోపలికి పిలిచి పరామర్శించారు. తోపులాటలకు అదుపులో చేయడానికి పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేయగా కార్యకర్తలు కొంత కొంత అసహనం కూడా కార్యకర్తలు కూడా వ్యక్తం చేశారు. ఆయన కలవడానికి ప్రజా సమస్యలు అంటే వారికి ఉన్నటువంటి సమస్యలను కూడా విన్నవించుకోవడానికి వస్తే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం, అక్కడ పోలీసులు లాఠీ చార్జ్ చేయడం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరింత మైనస్ను కూడా తెచ్చిపెట్టాయని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ బకాయిలు ఉన్నటువంటి బిల్లును ప్రస్తుత కూటమి ప్రభుత్వం అయినా కూడా చెల్లించాలని మనం కోరుకుందాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలతో అలాగే ప్రజలతో ఎలా ఉండాలనే దానికి సంబంధించి కూడా ఆయన మరింత ముందుకు నేర్చుకొని ముందుకు వెళ్ళాలని కూడా మనం కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.